పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సునామీకి ఇంకా బ్రేకులు లేవు. మధ్యలో కాంతార ప్రీక్వెల్ వచ్చి వసూళ్ల వరద తెచ్చిన ఓజీ ఊచకోత మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా మంది టాక్ హైప్ వచ్చినంతగా వసూళ్ల వరద లేదన్నారు. 300 కోట్ల సంక్రాంతికి వస్తున్న రికార్డ్ని ఓజీ బ్రేక్ చేసిందన్నారు. కానీ మిగతా వసూళ్ల లెక్కలు తేల్చలేదన్నారు. అయితే 450 కోట్ల వసూళ్లతో ఓజీ 500 కోట్ల క్లబ్కి చేరువైందని తేలింది. ఇక నైజాంలో మాత్రం ఓచకోత కంటిన్యూ అయింది. ఇక్కడ 50 కోట్లు రాబట్టిన రికార్డ్ని ఓజీ బ్రేక్ చేసింది. ఆ రికార్డుల విషయంలో పాన్ ఇండియా మూవీలతో పోలిస్తే తెలుగు వర్షన్తోనే లిమిటెడ్ మార్కెట్లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేసిన తొలి తెలుగు మూవీగా నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్టులతో పోలిస్తే మాత్రం 50 కోట్ల ఓచకోతలో 6వ నెంబర్లో దూసుకెళ్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్ల వరదని తీసుకొస్తూనే ఉంది. నైజాంలో ఇప్పటి వరకు పవర్ స్టార్ సినిమాలన్నింటిలో ఓజీనే టాప్ స్కోరర్గా నిలిచింది. నైజాంలో ఇంకా వసూళ్ల వరద ట్రెండ్ సెట్ చేస్తుంది. 50 కోట్ల వసూళ్లు కేవలం నైజాం నుంచే వచ్చాయి. బాహుబలి 2 మాత్రమే 2017లో వచ్చి ఇలా నైజాంలో 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. తర్వాత మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ చేసేందుకు 7 ఏళ్ల టైం పట్టింది. అది కూడా రాజమౌళి మూవీ వల్లే సాధ్యమైంది. అలా RRRతో నైజాంలో 50 కోట్ల షేర్ వసూళ్ల రికార్డ్ని RRR బ్రేక్ చేసింది. కట్ చేస్తే ఆ తర్వాత సలార్ మూవీ, వెంటనే కల్కి 2898 AD సినిమాలు ఈ రికార్డ్ని రీచ్ అయ్యాయి. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర్ కూడా నైజాంలో బాహుబలి తాలూకా 50 కోట్ల రికార్డ్ని బ్రేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్కి కూడా ఈ రికార్డ్ని నైజాంలో బ్రేక్ చేసే అవకాశం దక్కింది. అలా చూస్తే నైజాంలో 50 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాల లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ 6వ స్థానంలో ఉంది. కాకపోతే ఇప్పుడు వస్తున్న వసూళ్ల వరద చూస్తే ఇదే 100 కోట్ల రీచ్ని అయ్యేలా ఉంది. అదే జరిగితే బాహుబలి నుంచి దేవరా, RRR, పుష్ప 2 రికార్డులన్నీ నైజాం మార్కెట్లో బ్రేక్ అయ్యి కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. బాహుబలి, RRR, పుష్ప 2, దేవరా, కల్కి ఇవన్నీ పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సినిమాలు. ఓజీ మాత్రం హిందీ, తమిళ్లో రిలీజ్ అయినా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ కానీ ఆ రేంజ్ స్కేల్లో కానీ రాలేదు. అయినా రీజనల్ మార్కెట్లో పాన్ ఇండియా సినిమాల వసూళ్లని మించిపోవటం మాత్రం అరాచకమే. కాంతారా ప్రీక్వెల్ ఎంత దూసుకెళ్తున్నా ఓజీ వసూళ్లు మాత్రం డ్రాప్ కావట్లేదు, జోరు తగ్గట్లేదు. ఆల్రెడీ 450 కోట్ల రీచ్ అయిన ఓజీ ఈ వీకెండ్లోగా 500 కోట్ల క్లబ్లో చేరటం కన్ఫామ్ అంటున్నారు విశ్లేషకులు.